ఇప్పుడంటే రైళ్లలో ఏసీ కోచ్ల ప్రయాణాలు సర్వసాధారణం. కానీ ఒకప్పుడు ఏసీ కోచ్లలో ప్రయాణంపై కూడా వివక్ష అంటే రేసిజం ఉండేది. ఈ వివక్షను సాక్షాత్తు మహాత్మా గాంధీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అది 1893 జూన్ 7వ తేదీ దక్షిణాఫ్రికా. అప్పటికే న్యాయవాదిగా ఉన్న 24 సంవత్సరాల మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక కేసును వాదించే క్రమంలో ప్రిటోరియాకు రైలులో ఫస్ట్ క్లాస్ బోగిలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ విషయం ఒక తెల్లదొరకు నచ్చలేదు. రైల్వే అధికారులను పిలిపించి పీటర్ మారిట్స్బర్గ్ అనే స్టేషన్లో మహాత్ముడిని రైలు నుంచి బలవంతంగా కిందికి దింపివేశారు. తన వద్ద ఫస్ట్ క్లాస్ ప్రయాణపు టికెట్ ఉన్నప్పటికీ తనకు ఎదురైన అవమానం పట్ల మహాత్ముడు తీవ్రంగా ఆలోచించారు. చలిలోనే రాత్రంతా అదే స్టేషన్లో గడిపారు. ఆ తీవ్రమైన ఆలోచనలకు ప్రతిరూపమే భారతదేశ అహింసాయుత స్వతంత్ర పోరాటం. మహాత్ముడు తీవ్ర అవమానానికి గురైన పీటర్ మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో సందర్శించి ఆనాటి ఘటనను మరోసారి స్మరించుకున్నారు.